మామ అసలు ఇప్పుడైతే కనుక నేను ప్రోమో సెకండ్ చూశాను అనమాట. ప్రోమో 8th వీక్లో వచ్చిన సెకండ్ ప్రోమో మామూలుగా లేదు మామ. అసలు ఎవరికి పడలేదు. ముగ్గురు చాకు లాంటి క్యాండిడేట్స్ ఎవరైతే కలుస్తారో వాళ్ళ మధ్యనే పెద్ద గొడవలా క్రియేట్ అయిపోయింది మామ. నేను చెప్పే ఈ ప్రోమో ఖచ్చితంగా మీకు నచ్చింది మామ. చూసే ముందే లైక్ కొట్టండి మామ. నా లైక్ ఎందుకంటే అడుగుతున్నాను కనుక, శ్రీజ ఆల్రెడీ ఇంట్లోకి వచ్చింది కదా, ఎంతమంది శ్రీజ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత హౌస్లో ఉండబోతుందని చెప్పి ఎంతమంది అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మీరు ఎన్ని కామెంట్స్ చేస్తే అంత శ్రీజాకి సపోర్ట్గా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. దట్టు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మామ. సో లేట్ చేయకుండా ఇంత వీడియోలోకి వెళ్ళిపోదాం. మెయిన్ కంటెంట్ ఏంటంటే మామ, ఇక్కడైతే కనుక సో మన శ్రీజ గారు అయితే వచ్చేసేసి డైరెక్ట్ నామినేషన్ అయితే కళ్యాణ్ని చేస్తుంది అనమాట. రీజన్స్ చెప్తుంది. సో నీ గేమ్ నువ్వు ఆడట్లేదు ప్రాపర్గా, దాని తర్వాత నిన్ను క్యారెక్టరైజేషన్ చేసినా నువ్వు దాని గురించి డిఫైన్ చేసుకోలేదు. దట్టు నువ్వు ఫేక్గా ఆడావు, ఆట అసలు నువ్వు క్లియర్గా ఆడలేదని చెప్పి క్లియర్ కట్గా కళ్యాణ్ చీటీ అయితే కనుక చింపేశారు. మనోడికి అయితే కనుక పెద్ద బిగ్ బాంబు పేలిందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఇక్కడైతే కనుక అందరితో పోల్చుకుంటే ఇమాన్యుల్ వేరేలా టాలరేట్ అయింది, కళ్యాణ్ వేరేలా టాలరేట్ అయింది. ఫైనల్గా కప్పు మన మేడం గారు ఎవరైతే ఉన్నారో తనుజ గారికి అన్నట్టుగా మాట్లాడారనమాట. మనీష్ కూడా వచ్చేసేది అనమాట. మొత్తం ఉన్నట్టుగా మాట్లాడేసారు అనమాట మర్యాద మనీష్ అయితే కనుక. సో వీళ్ళిద్దరూ మాట్లాడిన మాటలే ఖచ్చితంగా డ్యామ్ షూర్గా ఆడియన్స్ పరంగా టీవీలో అండ్ లైవ్ ఏదైతే టెలికాస్ట్ ఉందో చూసి పాయింట్ టు పాయింట్ మాట్లాడడానికి వచ్చారా, వీళ్ళు మాట్లాడిందే ఈ అమ్మ కమింగ్ టు ఓటింగ్ అనాలిసిస్లో దెబ్బ తీయబోతుందని చెప్పి నాకైతే క్లియర్ కట్గా అర్థమైపోయింది మామ. ఆడియన్స్ అంతా చూసి వాళ్ళు ఏంటంటే ఇంకా బిగ్ బాస్ టీం కూడా కొంచెం చెప్పి పంపిస్తారు కాబట్టి నువ్వు దీని గురించే మాట్లాడు, దీని గురించే స్టాండ్ తీసుకుని గట్టిగా ఫైట్ చేయని చెప్పి. సో ఇక్కడ ఫైనల్గా అయితే కనుక అదంతా వేరే మామ. ఇక్కడైతే కనుక శ్రీజ కళ్యాణ్ని నామినేట్ చేస్తే తర్వాత మళ్ళీ శ్రీజ ఏం చేస్తుంది అనమాట, ఇంకో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలన్నమాట. సో తను ఏం చేస్తుందంటే కత్తి తీసుకెళ్ళి ఎవరికైతే ఇవ్వకూడదో వాళ్ళకి వేస్తుంది. ఆవిడే మన తెలుసు కదా ఎవరో పేరు చెప్పనా, మాధురి కూడా ఉందనమాట. మాధురి గారికి ఇస్తాను అనమాట. సో మాధురికి ఇచ్చేటప్పుడు ఒక మాట ఉంటుందన్నమాట, మీరు ఇప్పుడు కూడా బాండింగ్ చూస్ చేస్తారో ఎవరు తీసి చేస్తానో చెప్తాను అన్నట్టుగా చెప్తాను అనమాట. దట్టు శ్రీజ వచ్చి రాగానే ఇంట్లో అయితే కనుక ఒక మంచి వర్డ్స్ వాడుతున్నామా. నేను అందరిని అడిగి వచ్చానండి మీ పేరేంటో, చాలామంది చాలా పేర్లు చాలా రకాలుగా చెప్పారు, అది ఇది అని చెప్పి. శ్రీజ అయితే కనుక వంకర టెంకర్గా మాధురికి క్వశ్చన్స్ ఇస్తుంది అనమాట. వచ్చి రాగానే నాతో గొడవ పెట్టుకోవడానికి వచ్చారని చెప్పి చెప్తాను అనమాట మన మాధురి గారు అయితే కనుక. ఆవిడికి కూడా ఒక టైప్ ఆఫ్ టెన్షన్ అనేది క్రియేట్ అయిందని చెప్పి నాకైతే అనిపిస్తుంది లోపల మామ. ఇదే కాకుండా కొన్ని మెయిన్ టాపిక్స్ ఉన్నాయి ఇక్కడ, చెప్తాను చూడండి. సో అవి టాపిక్స్ ఏంటంటే మెయిన్గా అసలు శ్రీజ వచ్చి ఎవరిని టార్గెట్ చేసిందంటే కళ్యాణ్ తన యొక్క ఆట మార్చు అని చెప్పి కళ్యాణ్కి చెప్పింది. ఇక్కడ దాంతోపాటుగా శ్రీజ వచ్చిన విధానం ఏంటంటే మాధురికి రీతు చౌదరికి మధ్య బాంబ్ బ్లాస్ట్ చేసేసింది మా. ఇక్కడైతే కనుక నాకైతే 2 కళ్ళు చెలిపోలా, అందుకనే తమ్నేల్లో పెట్టాను అనమాట. దట్టు ఏంటంటే కనుక మాధురి గారు కూడా తనుజాతో ఒక లుక్ ఇచ్చారనమాట. ఇట్లాగా అసలు ఆ లుక్ అయితే కనుక మామూలుగా లేదు. గొడవ జరుగుతున్నప్పుడు అయితే వెనక రాము డిమాండ్ పవన్ అయితే ఒక రేంజ్లో నవ్వుకున్నారు మామ. వీళ్ళు గొడవ చేసుకోవడం ఏంటి, వీళ్ళు నమ్మడం ఏంటో నాకేం అర్థం కాలేదు మామ. పిచ్చ ట్విస్ట్లో ఉందైతే మా ప్రోమో. అసలు ఇంకా నామినేషన్స్లో చూస్తే ఎలా ఉంటుంది ఏంటో బిగ్ ట్విస్ట్గా ఉండబోతుందని చెప్పేస్తుంది. ఖచ్చితంగా మనం లైవ్ అయితే చూద్దాం. లైవ్ పరంగా ఈ నామినేషన్స్ అయితే 2-3 వీడియోలుగా పార్ట్లుగా విడగొట్టి బాగా ల్యాక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి మామ, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ చాలా సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.